నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. వారం క్రితం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ సమావేశాలపై తాజాగా జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఇక బడ్జెట్ అంతా కోతలమయంగా ఉందని చెప్తూనే సంక్షేమ పథకాలు అమలవ్వట్లేదు అని చెప్పి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇక మీరు అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు రావట్లేదు అని చెప్పి విలేకరులు అడిగిన ప్రశ్నకు గాను ఆయన అది కూడాను కూటమి నాయకులపై పంచులు వేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే లోకేష్ గారు దానికి కౌంటర్ కూడా ఇచ్చారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, అసలు సంక్షేమ పథకాల గురించి అలాగే బడ్జెట్ గురించి మాట్లాడే హక్కు ఆయనకుందా, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తాపీగా బడ్జెట్ గురించి స్పందించడం అయితే జరిగింది. సో యాజ్ యూజువల్ ఆయన సంక్షేమ పథకాల నుంచి అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అమలు అవ్వట్లేదని చెప్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలు అవ్వట్లేదు అని ఆయన పంచిచ్చేందుకు గాను ఆ ఫ్రీ బస్ ఏదో పెడితే మా వాళ్ళు వెళ్ళి ఆ బస్ ఎక్కి అమరావతి చూసి వస్తారు అని చెప్పి ఆయన పంచిలేస్తూ ఉన్నారు ప్రభుత్వంపై. సో మరి బడ్జెట్ కూడాను అంత కోతలమయంగా ఉంది, మా హయాంలో అయితే అన్నీ ఇచ్చామంటున్నారు. సో ఓవరాల్గా అసలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు, మీరేం చెప్తారు దీని గురించి? ఇప్పుడు 3,22,000 కోట్ల రూపాయల బడ్జెట్ని ప్రవేశపెట్టారు 28వ తారీఖు నాడు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు. అందుట్లో లోటు వచ్చేతలకి 33,000 కోట్ల రూపాయలు మాత్రమే. మిగిలిన అన్నీ కూడా పారదర్శకంగా అంత పెద్ద బడ్జెట్లో రెవెన్యూ లోటు 33,000 కోట్ల రూపాయలు చూపించడం అంటే మామూలు విషయం కాదు. దానికి చాలా చక్కని ప్రణాళిక కూడా కావాలి. అలాంటి ప్రణాళికబద్ధంగా నిన్నటువంటి బడ్జెట్ని వాళ్ళు ప్రవేశపెట్టడం కూడా జరిగింది. దాని మీద ఉన్న లోటుపాట్ల గురించి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాయ ఏదన్నా ఉంటే, మర్మం ఏదన్నా ఉంటే ప్రజలకి తెలియజెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఎందుకంటే అతను 11 స్థానాలలో ఉన్న వ్యక్తి అయినా సరే నిస్సందేహంగా శాసనసభలో మాట్లాడే అవకాశం అనేది ఉంటుంది. మరి ఆ మాట్లాడే అవకాశాన్ని వినియోగించుకోకుండా మీరు అన్నారు ఇన్ని రోజుల తర్వాత ఎందుకు వచ్చాడు అని చెప్పని. శాసన మండలి ఎన్నికలు జరుగుతున్నాయి కదా, శాసన మండలి ఎన్నికల్లో 3వ తారీఖు నాడు ఫలితాలు వస్తున్నాయి. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫలితాలు రాబోతున్నాయి అని చెప్పి ఆయన ఊహించుకున్నాడు. దానితో పాటు ఇది కూడా చెబుదామన్న ఉద్దేశంతో ఇప్పుడు దాకా ఆగాడని అయితే నేను భావిస్తున్నా. ఇక్కడ ఫలితాలు అతనికి ఎదురు తిరిగేతలకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు 9 నెలల్లోనే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది, విద్యావంతులు దూరం అవుతున్నారు అని చెప్పి నిన్నదాకా వాళ్ళు ఊదరగొట్టారు. మరి విద్యావంతులకు సంబంధించినటువంటి శాసన మండలి ఎన్నికల్లో 5కు 5 కూడా ఈ కూటమి ప్రభుత్వానికి వచ్చినాయి. ఇంతవరకు ఎప్పుడు ఏ చరిత్రలో కూడా లేదు అట్లా రావటం అనేది. తొలిసారిగా ఆ ఘనత సాధించింది కూడా ఈ కూటమి ప్రభుత్వమే. అట్లాగే ఉత్తరాంధ్రలో జరిగిన ఉపాధ్యాయుల ఎన్నికల్లో కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమి 3 కలిపి ఇద్దరికీ మద్దతు తెలిపారు. బహిరంగంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇప్పుడు గెలిచినటువంటి శ్రీనివాసులు నాయుడికి శాసన మండలి సభ్యుడైనటువంటి మాధవ్ గారు దగ్గరుండి వాళ్ళకి ప్రచారం చేయడం కూడా జరిగింది భారతీయ జనతా పార్టీ తరఫున. సరే, ఎన్నికల ముందు రోజు పురంధేశ్వర్ గారు మాకు సంబంధం లేదన్నా కూడా వాళ్ళకై వాళ్ళు అందరు కలిసి ఒక మాట అనుకొని తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 3 శ్రేణులు కూడా వాళ్ళిద్దరికీ, రఘువరమ్మకి అలాగే శ్రీనివాసులు నాయుడికి ఇద్దరికి మద్దతు తెలిపారు. చివరి ముందు రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు 2వ ప్రాధాన్యత ఓటు శ్రీనివాసులు నాయుడికి వేయమని కూడా చెప్పారు. మొదటి ప్రాధాన్యత రఘువరమ్మకేసి 2వ ప్రాధాన్యత అతనికి ఏమన్నారు. అంటే ఇక్కడ మొదటి ప్రాధాన్యత ఓటులో గెలవని శ్రీనివాసులు నాయుడు 2వ ప్రాధాన్యత ఓటులో గెలిచాడు. అంటే పోటీ అనేది రఘువరమ్మకి శ్రీనివాసులు నాయుడికి మధ్య జరిగింది. మరి వాళ్ళు బలపరిచినటువంటి అభ్యర్థి 3వ స్థానంలో ఉన్నాడు, చాలా దూరంలో కూడా ఉన్నాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి కదా, కూటమికే అందరూ మద్దతు ఉంది అని చెప్పని. ఇప్పుడు గెలిచిన ఆయన వచ్చి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కలిశాడు. ఎందుకు కలిశాడు దాన్ని బట్టి కూడా అర్థం చేసుకోవాలి కదా. అంటే ఇప్పటి వరకు అర్థమవుతుంది ఏంటంటే ఏది చేసినా కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే దాని గురించి మాట్లాడదాం, అలాగే ఈ బడ్జెట్ గురించి కూడా మాట్లాడదాం అని చెప్పని ఇప్పుడు దాకా అతను ఆగాడు. బడ్జెట్లో మీరు అన్నట్టు ఉచిత బస్సు వాటికి సంబంధించినంత వరకు వాళ్ళు ప్రణాళిక రచించారు. రేపు త్వరలో దాన్ని ఆమోదం తెలుపుతామని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది. తల్లికి వందనం అలాగే రేపు విద్యా సంవత్సరంలో ప్రారంభం కాబోతున్నాయి. మళ్ళీ అలాగే రైతులకు ఇస్తానన్నది డబ్బులు కూడా, తారీఖులు కూడా వాళ్ళు ప్రకటించడం కూడా జరిగింది. వాళ్ళు చెప్పినవి చేసుకుంటూ వెళ్తున్నారు. అసలు చేయటానికి ఆర్థికంగా నువ్వు రాష్ట్రంలో మిగిల్చింది ఏంటి, వాళ్ళు ముందుకెళ్ళాలంటే ఆర్థిక పరిస్థితి ఏంటి,
అతలాకుతలం చేసిపోయావు. దానిపైన కూడా ఈరోజు ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది కదా. ఆయన చెప్పేదంటే అతను సమర్థించుకుంటున్నాడు తప్ప అంకెలు గణాంకాలు కదా చెప్పేది, ఆయన కాదు కదా. చివరికి విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలన్నిటిని కూడా తాకట్టు పెట్టాడు కదా, ప్రభుత్వ ఆస్తులు మొత్తం తాకట్టు పెట్టాడు కదా. ఇవన్నీ కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. అన్ని కార్పొరేషన్ల మీద అప్పులు తీసుకొచ్చాడు కదా. చివరికి భారతదేశంలో ఎక్కడ జరగని విధంగా, ప్రపంచంలో ఎక్కడ జరగని విధంగా మద్యం తాగే వాళ్ళని కూడా తాకట్టు పెట్టాడు 25 సంవత్సరాలు. ఆ ఘనత కూడా ఆయనకే దక్కింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి కాకమ్మ కబుర్లు చెబితే జనం వింటారా? కళ్ళ ముందు కనపడుతున్నాయి సాక్ష్యాధారాలు. అందుకే కదా నేను ఇంటికి పంపించింది. మరి ఈరోజు వచ్చేసి నువ్వు వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు మాట తప్పారు అని చెప్పి నువ్వు చెప్తా ఉంటే ప్రజలు నమ్మడానికి అయితే సిద్ధంగా అయితే లేరు కదా. కళ్ళ ముందు కనపడుతున్న వాస్తవాలు, నువ్వు కాదన్నా ఇంకోళ్ళు కాదన్నా లెక్కలు గణాంకాలు కనపడతానే ఉన్నాయి కదా. ఆ ప్రభుత్వం ఎంత తప్పు చేసిందా, ఈ ప్రభుత్వం ఎంత చేసిందా అనే దానికి మీ గణాంకాలు తీసుకోవాలి అంటే 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ చేసిన అప్పులకి సంవత్సరానికి ఎంత వడ్డీ కట్టేది, ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత ఎంత వడ్డీ కడుతున్నారు 5 సంవత్సరాల్లో. 24,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వడ్డీ కట్టాల్సిన దౌర్భాగ్య స్థితి నువ్వు తీసుకొచ్చావు. అంతకుముందు అది 13,000 కోట్ల రూపాయలకే పరిమితం అయిపోయింది. మరి 10,000 కోట్ల రూపాయల పైన అప్పులు కట్టే పరిస్థితి వచ్చింది అంటే నువ్వెంత అప్పు చేస్తే వచ్చింది? నువ్వు ఏ అప్పు చేయకుండానే వచ్చిందా ఇదంతా? ఇది గమనించుకోవాలి కదా. అంటే వచ్చిన డబ్బులు ఏమైపోయినాయి, అప్పులు తెచ్చుకొచ్చిన డబ్బులు ఏమైపోయినాయి, ఇవి కూడా అర్థం చేసుకోవాలి కదా. ప్రజలు అర్థం చేసుకోలేంత పిచ్చివాడైతే కాదు కదా. ఇష్టారీతిన నిన్న పయ్యావుల కేశవ్ గారు స్వయంగా చెప్పడం కూడా జరిగింది. 13.5%, 14% ఇష్టారీతిగా 8% లోపు అప్పులు ఇస్తూ ఉంటే అవన్నీ వదిలేసి 14% పైన అప్పులు తీసుకున్నావు అంటే నువ్వు 13% దాటి అంటే నువ్వు ఎంత నిర్లక్ష్యంగా ఎక్కడ దొరికితే అక్కడ ఏ విధంగా అప్పులు చేశావో అర్థమైపోతా ఉంది కదా. అమరావతి రాజధాని నిర్మాణం వంకబెట్టుకొని ప్రపంచ బ్యాంక్ నుంచి చంద్రబాబు గారే అప్పులు తీసుకొస్తున్నారు, ప్రతి మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేశారు, కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 9 నెలల్లోనే 14 లక్షల కోట్ల వరకు అప్పు చేసిందని చెప్పి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది, మొత్తం కలిపి అప్పు అయింది. అది గమనించట్లే ఇతను. మొత్తం అప్పు ఆంధ్ర రాష్ట్రానికి ఉన్న అప్పు 14 లక్షల కోట్లు, అందులో నీ పుణ్యమే 13 లక్షల కోట్లు అని చెప్పని తేలిపోతూ ఉంది కదా. ఇప్పుడు వచ్చిన రుణం, సరే అమరావతి రుణం గురించే మాట్లాడుకుందాం. 15,000 కోట్ల రూపాయలు కేంద్రం గ్రాంట్గా ఇస్తుంది కదా. ఆ 15,000 రూపాయలు కట్టే పని లేదు కదా. మిగిలినన్నీ కూడా దీంట్లో చూపించలేదు కదా వాళ్ళు. భవనానికి కావచ్చు, సిఆర్డీఏ కావచ్చు, దాన్నే భాగస్వాములు చేసుకుంటా ముందుకెళ్తానే ఉన్నారు కదా. దానివల్ల రేపు పొద్దున కట్టడాలు కడితే ఆదాయం వచ్చేటప్పుడు అప్పులు తెచ్చుకుంటారు కదా. ఇప్పుడు నువ్వు చేసిన అప్పులకి ఏదైనా సరే ఒక దాని ద్వారా 10,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది చూపించు. దాని ద్వారా కదా వడ్డీ కట్టేది. సరే అసలనే తీసి పక్కన పడేస్తే వడ్డీ కట్టుకోవడానికైనా సరే నువ్వు ఒక పక్కాగా కట్టినటువంటి ఒక భవనాన్ని చూపించు, ఒక పరిశ్రమ ఏర్పాటు చేసిన పరిశ్రమను చూపించు, ఆదాయం వచ్చేది ఒకటి చూపించు. అవేమీ చూపించకుండా నేను చేశానంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి పూర్తయిపోతే రేపు పొద్దున ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులకు సంబంధించిన భవనాలు, మంత్రులకు సంబంధించిన భవనాలు, న్యాయమూర్తులకు సంబంధించిన భవనాలు, ఉద్యోగులకు సంబంధించిన భవనాలు, వివిధ శాఖలకు సంబంధించిన భవనాలు, ఇవన్నీ కూడా రేపు పూర్తయిపోతే ఇప్పుడు అద్దె కడుతున్నారు కదా. అంటే ఇక్కడ ఇంకోటి, అమరావతి కడితే 1000 కోట్ల వరకు ఖర్చు అవుతుంది, 10,000 కోట్ల వరకు అని చెప్పి మేము అమరావతి నిర్మాణానికి రాష్ట్రం అప్పుల్లో ఉంది అని చెప్పి మేము అగ్రీ చేయలేదు దానికి. ఇప్పుడు ఏదో పాత భవనాలు మేము కట్టించాము, అవే కంటిన్యూ చేస్తామంటున్నారు. కానీ ఆ పాత భవనాలు వాడకుండా మళ్ళీ కొత్త భవనాలు కడుతూ వస్తున్నారు. సో దానికి మనీ వృధా కాదా అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు. అంటే ఆయన ఏం మాట్లాడతాడు ఆయనకి అర్థం కాదు కదా, మనకెట్టాగా అర్థమైద్ది? ఇప్పుడు పాత భవనాల్లో పరిపాలన జరుగుతూ ఉంది. శాసనసభ కావచ్చు, సచివాలయం కావచ్చు, న్యాయస్థానం కావచ్చు. దానికి మొట్టమొదట అప్పుడు ప్రణాళిక రచించారు, దానికి ఎంత ఖర్చు అయితే వాళ్ళు లెక్కలు వేసుకున్నారు, ముందుకెళ్ళారు. మరి మిగిలిన వాళ్ళు ఉండటానికి నివాసయోగ్యమైనటువంటి భవనాలు కావాలంటే మరి ఎందుకు పూర్తి చేయలేదు? అది 8,000 కోట్లు అవుతాయి. పోనీ కనీసం దానికైనా పూర్తి చేశారా? 5 సంవత్సరాల ఆభరణ ఎందుకు పెట్టారు? అంటే మీకు అభివృద్ధి చేసే ఆలోచన లేదు. ఇష్టారీతిని ఎవరికి పడితే వాళ్ళకి అద్దెలు చెల్లించుకుంటూ రాష్ట్ర ఖజానాన్ని దోచిపెట్టారు. రేపు పొద్దున అవి పూర్తి అయిపోయినాయి అనుకోండి, ప్రభుత్వ ఆస్తే కదా, అది ప్రభుత్వ ఆస్తే కదా. రేపు పొద్దున అద్దెలు చెల్లించే పని లేకుండా ఉంటే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉంటే, కుటుంబాలు సహా ఉంటే, రేపు పొద్దున అక్కడ పనులు జరుగుతూ ఉంటే వాళ్ళు పెట్టే ప్రతి పైసా కూడా రాష్ట్రానికి మళ్ళీ ఖర్చు ఆదాయం కిందకు వచ్చినట్టే కదా. ఎంతో కొంత వినియోగం ఇక్కడే చేస్తారు కదా.
వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు కదా కుటుంబాలతోటి. కనీసం ఈ విధమైన పరిజ్ఞానం కూడా లేకుండా ఈ రాష్ట్రానికి ఏదో మేము మేలు చేసామని చెప్పంటే అదే నేను అనేది. రాష్ట్రం ఎప్పుడైనా సరే అప్పులు చేయడం తప్పు కాదు, ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది. అప్పులు చేయడం తప్పు కాదు, కానీ ఆ అప్పులు సద్వినియోగం చేశామా లేదా, ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక జలాశయాలు, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉన్నటువంటి జలాశయాలు కావచ్చు, లేకపోతే సాగునీరు తాగునీరు కావచ్చు, విద్యాలయాలు కావచ్చు, వైద్యాలయాలు కావచ్చు, రహదారులు కావచ్చు, భవనాలు కావచ్చు, లేదంటే వీటి మీద వినియోగించారనుకోండి, ప్రభుత్వ రంగ సంస్థల మీద వినియోగించారనుకోండి, తిరిగి ఎంతో కొంత ఎన్నికైతే వచ్చింది కదా, ఆ కట్టడాలకు విలువలు అయితే పెరుగుతాయి కదా, అవి ఆస్తే కదా ప్రభుత్వానికి సంబంధించినటువంటిది. వాటిని ప్రభుత్వ ఆస్తులనే తాకట్టు పెట్టి నువ్వు ఏం చేసినట్టు, ఏం సంపాదించినట్టు, రాష్ట్రానికి ఉపయోగపడే ఆదాయ మార్గాలు ఏమి సమకూర్చినట్టు, ఏమీ లేవు కదా. మరి అవేమీ లేకుండా మేమేదో చేసాము, మేము అప్పులు చేయలేదు అంటే మీరు చేసిన అప్పులే దానికోసం కదా. మరి ఇప్పటివరకు లెక్కలు అందట్లేదు. కాగు వాళ్ళు అక్షంతలు వేశారు. పయ్యావుల కేశవ్ గారు పదే మిమ్మల్ని ప్రశ్నించాడు. అప్పుడు పబ్లిక్ అకౌంట్ చైర్మన్గా ఉన్నాడు కదా, మరి ఆయన పదే మిమ్మల్ని ప్రశ్నించారు. ఆయనకి లెక్కలు ఇవ్వలేదు, మీరు కాగ్కి లెక్కలు ఇవ్వలేదు, జీవోలే లేకుండా చేశారు పబ్లిక్ డొమైన్లో. మరి మీరు ఏది పారదర్శకంగా ఉన్నారని భావించాలి? నాడు నేడు కుంభకోణాలన్నీ బయటకు వస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు మేము అభివృద్ధి చేశాము, చాలా గొప్పగా చేశామని చెప్పి మీరు అన్నారు. ఎందుకు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు తగ్గిపోయారు? దీని గురించి కూడా ఆలోచించాలి కదా. కొన్ని లక్షల మంది ఎందుకు మానుకున్నారు మీరు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తే? ఇవి ప్రజలకు తెలియదు అనుకుంటే వాళ్ళు తెలిసే కదా మిమ్మల్ని దూరంగా పెట్టింది. ఇంకా మీరు అదే అబద్ధాలు వల్లివేయాలనుకుంటే దానికి ప్రజలే మళ్ళీ తర్వాత సమాధానం చెబుతారు, అందులో సందేహం ఏమీ లేదు. ఎవరైతే అన్యాయాలు చేశారో, అక్రమాలు చేశారో, ఇప్పుడు ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉంటే బొత్స సత్యనారాయణ గారు కనీసం పిల్లలకి ఇచ్చే దాంట్లో వాటిలో కూడా, లేదా పిల్లలకి ఇచ్చే కిట్లు వాటికి సంబంధించిన వాటిలో కూడా, స్కూల్ బ్యాగులు అన్నింటిలో కూడా ఎన్నో కుంభకోణాలు జరిగాయని చెప్పి ఒక్కటి బయటకు వస్తా ఉన్నాయి. అన్ని బయటకు తీస్తారు, ఏది వదిలిపెట్టరు కదా ఈ ప్రభుత్వం. చూడాలి ఈ ప్రభుత్వం ఇంకా ఎంత త్వరితగతిన ముందుకెళ్ళి వాళ్ళ మీద ఉన్నటువంటి అభియోగాలు నిరూపిస్తే అంతా ఈ రాష్ట్రానికి మేలు చేసినట్టు అయిద్దరైతే నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.